హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 800 సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలు ఏం తినేవారు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన నాగరికతను అర్థం చేసుకుంటే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మనిషి జీవించడానికి 3 ప్రాథమిక అంశాలు అత్యవసరం. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి గూడు. మనిషి మొదట చెట్ల ఆకులతో బట్టలు తయారు చేసుకునేవాడు. తరువాత జంతువుల చర్మం కప్పుకునేవాడు. నేడు ఆధునిక అంగులతో కాటన్, జీన్స్ అంటూ రకరకాల వస్త్రాలను ధరిస్తున్నాడు. అలాగే వివిధ రకాల వాహనాలు కూడా వాడుతున్నాడు. అయితే వీటన్నిటిలో చాలా ముఖ్యమైనది తిండి. మనిషి భూమిపై సృష్టించబడినప్పటి నుంచి అతనికి బట్టలు, ఆశ్రయం అనేది తెలియకపోవచ్చు, కానీ తిండి అనేది ఎప్పటికీ ముఖ్యమే. ఎందుకంటే ఆహారం లేకుండా ఒక మనిషి బ్రతకడం అసాధ్యం. ఇప్పుడు ఏం జరిగిందంటే కాలక్రమేణా మనిషి మరింత అభివృద్ధి చెందాడు. అతను అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆహారంతో పాటు రుచిపై కూడా శ్రద్ధ పెట్టాడు. పోషకాహారంతో పాటు రుచిని కూడా జోడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మసాలా దినుసుల చరిత్ర చాలా పాతది కాబట్టి భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఖచ్చితంగా ప్రత్యేకమైనవని చెప్పాలి. కానీ భారతదేశం కూడా ఎలాంటి దేశం అంటే ఇక్కడ రుచి కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ అది ఆమోదయోగ్యమైనదిగా ఉంటుంది. సంరక్షణ మరియు దాని నమూనా 2017వ సంవత్సరంలో రాజస్థాన్లోని బింజోలోని హరప్పా నాగరికత ప్రదేశంలో కనిపించింది. దాంతో తవ్వకాలు జరిగాయి. ఇక్కడ పాత్రలు మరియు పెయింటింగ్లు లభించాయి. సుమారు 4000 సంవత్సరాల నాటి 7 లడ్డూలు ఇక్కడ బయటపడ్డాయి. ఈ లడ్డూలు భారతదేశ చరిత్రలోని పాతుకుపోయిన ఒక పోషకాహారం లాంటివి. వీటిని గురించి స్పష్టంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ 4000 సంవత్సరాల నాటి లడ్డూలు ఒకే పరిమాణంలో ఉన్నాయి. వాటిని నొక్కినప్పుడు అవి విరిగిపోని విధంగా గట్టిగా ఉంచబడ్డాయి. వీటిని తయారు చేసేందుకు బార్లీ పిండితో పాటు అనేక వాటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. అంటే నేటి భాషలో చెప్పాలంటే ఇవి మల్టీగ్రెయిన్ ప్రోటీన్లను అధికంగా ఉండే లడ్డూలుగా కనిపించాయి. చరిత్రకారుడు కోలిన్ టేలర్ తన ఫీస్ట్ అండ్ ఫ్యాక్ట్స్ ది హిస్టరీ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో భారతదేశంలోని పురాతన గ్రంథాల్లో ఆహారం యొక్క రుచి కంటే పోషక విలువకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందని చెప్పారు. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి మరియు వస్తువుకు తగినట్లుగా ఉండాలి. ఆ సమయంలో ఆహారంలో ఏం ఉపయోగించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ దాని వంటకం ఎక్కడా కనుగొనబడలేదు. దీని నుంచి హరప్పా నాగరికత యొక్క లడ్డూల్లో బార్లీ పిండి మరియు చిక్ పీస్లను ఉపయోగించి చేస్తారు. సరే, ఇప్పటి వరకు భారతదేశంలోని ప్రజల ఆహారపు అలవాట్ల గురించి వ్రాతపూర్వక పత్రాలు లేవు. ఎందుకంటే ఇది మౌఖిక సంప్రదాయం. హరప్పా కాలం నుంచి కొంచెం ముందుకు వెళితే 1127వ సంవత్సరంలో ఈ కాలపు పుస్తకం మనకు లభిస్తుంది. ఇది భారతదేశం, దాని ప్రజల ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తుంది. ఈ పుస్తకం పేరు మాన్సోలాసా. మాన్సోలాసా అనే పేరుతో మీరు గందరగోళం కాకండి, ఎందుకంటే ఈ పేరుతో సద్గురు ఆదిత్య శంకరాచార్య రచించిన మరొక పుస్తకం ఉంది. అయితే కోలిన్ టేలర్ ప్రకారం మానసోల్లాస ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఇది ఆహారాన్ని వండడానికి మరియు వాటిని ఎలా తినాలో కూడా తెలియజేయడానికి వివరిస్తుంది. ఇది ప్రపంచంలోని వంట పుస్తకాల్లో ఒకటిగా ప్రకటించబడుతుంది. మానసోల్లాసను అభిలాష తీర్థ చింతామణి అని కూడా పిలుస్తారు. అంటే కోరికలను నెరవేర్చే విలువైన రత్నం. కానీ మాన్సోలాస కేవలం వంటకం లేదా వంట పుస్తకం మాత్రమే కాదు. ఇది ఆల్ ఇన్ వన్ పుస్తకం. ఇది కవిత్వం వల్లే రాయబడింది. 100 అధ్యాయాలను కలిగి ఉంది. ఆ సమయంలో ఈ రచనా పద్ధతి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో కథలు కవిత్వం రూపంలో రాయబడ్డాయి. ఇతిహాసాల యుగం అది. ఇప్పుడు మనం మాన్సోలాసా పేజీలను తిరిగేస్తే అందులో ఏముందో తెలుసుకుందాం. మాన్సోలాసాలోని 100వ అధ్యాయంలో రాజు అర్హతలు, పాలనా విధానం, ఆర్థిక శాస్త్రం, ఆహారం, సంగీతం, వినోదం మరియు క్రీడల గురించి వివరంగా రాయబడింది. ఇది మాత్రమే కాకుండా ఇది ఏనుగుల శిక్షణ నుంచి మహిళలకు మేకప్ చిట్కాల వరకు అన్నీ పొందుపరచబడింది. అంటే మానసోల్లాస యొక్క 3వ భాగం ఆ కాలపు పూర్తి జీవిత మార్గదర్శి అయిన పుస్తకం. భారత ఉపభోక్త కారణాల్లో ఆహారానికి సంబంధించిన 20 అధ్యాయాలున్నాయి. వీటిలో 1820 శ్లోకాలున్నాయి. ఇవి అనేక రకాల ఆహార వంటకాలను వివరిస్తాయి. కొన్ని సన్నిహిత వంటకాల ప్రస్తావన కూడా ఉంది. ఇది వింటే మీరు భయపడొచ్చు, కానీ ఆ సమయంలో అవి సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ఎలుకల్ని కూడా కాల్చుకుని తినేవారు. నేడు చికెన్ని బార్బిక్యూ అని పిలుస్తున్నట్లే అదే రకంగా ఎలుకల్ని ఆ కాలంలో కాల్చుకు తినేవారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఆహారపు అలవాట్లను మీరు ఈ రోజు కూడా కనుగొనొచ్చు. ఇది కూడా బార్బిక్యూ, తాబేళ్లు మరియు ఇతర వంటకాలు కూడా ఇందులో ఉన్నాయి. శాకాహారులు చింతించకుండా వాటికి కూడా మానసోల్లాస ధాన్యాలు, పప్పులు, కూరగాయలతో పాటు 40 పండ్ల గురించి ప్రస్తావించింది. మానసోల్లాసలో పేర్కొన్న 40 పండ్లలో దేనికి ఇంగ్లీష్ పేరు తెలియదని చరిత్రకారుడు కోలిన్ టేలర్ చెప్పారు. ఈ రోజుల్లో ప్రజలు సలాడ్లను చాలా ఎక్కువగా తింటున్నారు. సలాడ్ వంటకాలను మాత్రమే విక్రయించే అనేక రెస్టారెంట్లు తెరిచారు. అనేక మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి సలాడ్ల ద్వారా ₹1000 వసూలు చేస్తున్నాయి. కానీ మానసోల్లాస సలాడ్ గురించి కూడా ప్రస్తావించింది. అందులో సలాడ్ వంటకం కూడా ఉంది.
దీనిలో పచ్చి మామిడి, చేదు, అరటి మరియు నువ్వులు, ఆవాలు ఉపయోగించబడ్డాయి. ఈరోజు అలాంటి రెస్టారెంట్లు అలాంటి సలాడ్ల కోసం తగిన మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. హోమ్ ఫుడ్ కంటే ఫాస్ట్ ఫుడ్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్లో కాస్త రుచి పెరగడం వల్ల అందరూ వాటినే అధికంగా తింటున్నారు. సరే, ఏది రుచిగా ఉంటుందో ప్రజలు చర్చించుకోవచ్చు. అందుకే ఫాస్ట్ ఫుడ్ ప్రియుల కోసం మానసోల్లాసాల్లో అలాంటి వంటకాల గురించి కూడా ప్రస్తావించబడింది. పూరి యొక్క డీప్ ఫ్రై గురించి కూడా ఉంది. ఈరోజు మీరు గోల్గప్పా అని అడుగుతారు, ఇవి కూడా అందులో రాయబడ్డాయి. పెరుగులో మ్యారినేట్ చేయబడిన వంటకాలు కూడా ఉన్నాయి. మీరు దీన్ని నేటి కాలపు దహి వడ అని కూడా అంటారు. ఇవి కూడా ఆ పుస్తకంలో ఉంచారు. ఇది కాకుండా దోశ అంటే దోశ, రకరకాల అట్లు కూడా ఇందులో రాయబడ్డాయి. దీన్ని మమ్మీ డిష్ అని కూడా పిలుస్తున్నారు. ఇందులో రుచితో నిండిన అనేక పోషకాలుంటాయి. దీన్నే మందాక్ అంటారు. ఈ మందాక్ అంటే ఏంటి? మీరు ఈరోజు తినే పరాటాలను మానసోల్లాస మందాక్ అంటుంది. మీరు ఆఫీసుల్లో లేదా ఇంట్లో కంప్యూటర్, పుస్తకాలతో కూర్చుంటే దాంతోపాటు కొన్ని చిరుతిళ్ళు దొరికితే మీకు పని చేయాలనిపిస్తుంది. చింతించకండి, ఇది కూడా మానసోల్లాసాల్లో ఎన్నో ఉన్నాయి. దాల్ పకోరా, కొన్ని చోట్ల దాల్ బడా అని కూడా వీటిని పిలుస్తున్నారు. ఈ పుస్తకంలో చేపలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, తినడానికి సులభంగా ఉండేలా వాటిని ఎలా కొయ్యాలి అనే చిట్కాలను కూడా ఇచ్చారు. వేయించిన రోహు చేప, రాగి పాత్రలో వండిన పీత మరియు కాల్చిన తాబేలు, ఈ వంటకాలన్నీ ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి పొందాయి. ఇతర ప్రదేశాల్లో కూడా తింటారనుకోండి. స్నాక్స్తో పాటు మీరు నాన్ వెజ్ కూడా చాలా రకాలు పొందుతారు. ఈరోజు లక్నోలో బాగా ప్రాచుర్యం పొందిన ముక్కలు చేసిన మాంసంతో తయారు చేసిన కబాబ్ వంటి అనేక రకాలు ఇక్కడ కూడా ఉన్నాయి. గొర్రెల రక్తాన్ని గంజి లేదా బార్లీ నీళ్ళతో కలిపి వండుకుని తింటారు. ఈ వంటకాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్తారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఆహారం తిన్న తర్వాత అది జీర్ణం కావడానికి కూడా ఏదో ఒకటి అవసరం అవుతుంది. సాధారణంగా వేసవిలో ప్రజలు మజ్జిగ తాగుతారు. అందుకే మానసోల్లాసలో కూడా మజ్జిగ ప్రస్తావన ఉంది. అది చేసే విధానం కూడా ఉంది. ఇక నేటి ఫ్రూట్ స్మూతీ లాంటిది తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినే ట్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మానసోల్లాసాల్లో ఆ ధోరణి కూడా మనకు కనిపిస్తుంది. అందులో రాజుకి ఇష్టమైన స్వీట్లు ఉంటాయి. పాలతో చేసిన స్వీట్లు లేకుండా గోధుమలతో చేసిన డోనట్ ప్రస్తావన కూడా అందులో రాయబడింది. బియ్యం పిండితో చేసిన పాంటువా మరియు నల్ల శనగపిండితో చేసిన కేక్ గురించి కూడా ప్రస్తావించబడింది. మానసోల్లాసాలో ఒక విషయం పదే పదే ప్రస్తావించబడింది. లోహ పాత్రల కంటే మట్టి కుండలతో చేసిన ఆహారాలు ఎల్లప్పుడూ రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి. ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి అన్ని విధాలుగా హాని అని అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజలు పురాతన కాలం నుంచి దాన్ని సేవిస్తున్నారు. ఇది మానసోల్లాసలో కూడా ప్రస్తావించబడింది. నేడు వైన్, బీర్, విస్కీ వంటి వివిధ రకాల ఆల్కహాల్స్ ఉన్నట్లే కొన్ని మానసోల్లాసలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇందులో ద్రాక్ష మరియు చెరుకుతో తయారు చేయబడిన వైన్, కొబ్బరి మరియు ఖర్జూరం నుంచి తయారైన వైన్ గురించి రాసుకొచ్చారు. నేడు ఉత్తర భారతదేశంలో మరియు ముఖ్యంగా తూర్పు యూపీ యొక్క బీహార్లో ప్రసిద్ధి వేసవి పానీయం తాడి. దీని గురించి కూడా ప్రస్తావించబడింది. మన సైడ్ చెప్పాలంటే కళ్ళు అంటారు. ఇది ఇతర ప్రదేశాల్లో కూడా లభిస్తుంది. ఈ విషయాలన్నిటికీ ఉమ్మడిగా ఉన్న ఒక విషయం ఏంటి అంటే మానసోల్లాస కేవలం వంట పుస్తకం లేదా ఫుడ్ రెసిపీ పుస్తకం మాత్రమే కాదు. సంగీత వాయిద్యాలు, నృత్యం, క్రీడలు, పరిమళ ద్రవ్యాలు అంటే బాడీ సెంట్స్తో పాటు అనేక అధ్యాయాల్లో దాదాపుగా ప్రతిదీ కవర్ చేసి 365 డిగ్రీల పుస్తకం దీంట్లో ఉంది. పెయింటింగ్, గార్డెనింగ్ మొదలైనవి కూడా ప్రస్తావించబడ్డాయి. అదృష్టవశాత్తు ఈ అరుదైన చరిత్ర పుస్తకం కాలం యొక్క వినాశనం నుంచి బయటపడింది. నేడు ఇది రాజస్థాన్లోని బికనీర్ ఆర్కైవ్లో మరియు పూణేలోని బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భద్రంగా ఉంది. దీని ఆంగ్ల అనువాదం కూడా అందుబాటులో ఉంది. దక్షిణాసియా అధ్యయనాల ప్రొఫెసర్ మాండ్ క్రాంత్ బోస్ మాట్లాడుతూ మానసోల్లాస భారతదేశంలోని నృత్య రీతులపై సమాచారాన్ని అందించిన మొదటి పుస్తకం. సంగీతం మరియు ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ బ్రూనో నెటిల్ మానసోల్లాస సంగీతం, నృత్యం మరియు ఇతర ప్రదర్శన కళలపై వివరణాత్మక సమాచారాన్ని అందించే భారీ పుస్తకాన్ని పరిగణించారు. మొత్తం విషయం ఏంటంటే భారతీయ సంగీతం చరిత్రను అర్థం చేసుకోవడానికి మానసోల్లాస ఒక ముఖ్యమైన సాధనం. ఇది ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు జీవనశైలిని మనకు లోతుగా పరిచయం చేసే చారిత్రక పత్రం. అందువల్ల ఇది భారతీయ సంస్కృతి మరియు జీవనశైలి యొక్క చారిత్రక పత్రంగా పరిగణించబడుతుంది. ఆహారం మరియు సంస్కృతి అధ్యయనానికి ఇది ఒక అమూల్యమైన మూలంగా మనకు లభించిన వరం లాంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.